ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ కు పక్కనే ఉన్న మునుగోడును పట్టించుకోవడం లేదన్నారు. అభివృద్ధిలో మునుగోడు వెనుకబడి ఉందన్నారు. సీఎం రేవంత్ పై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. మునుగోడులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. విద్యా వ్యవస్థలో సీఎం మార్పులు తెస్తున్నారని, గత ప్రభుత్వం విద్యను గాలికి వదిలేసిందన్నారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 79 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే దాదాపు 16,000 కోట్ల రూపాయలతోటి 2 లక్షల మంది స్టూడెంట్స్ కి అంటే ఒక ప్రతిభావంతులైన మెరిట్ ఏ కులమైనా పర్వాలేదు, ఏ మతమైనా పర్వాలేదు. నాకు చిన్నప్పుడు రోజుల్లో మేమందరం కూడా పల్లెటూరులో చదువుకున్నప్పుడు మాకు కులాలు తెలియదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అందరం కలిసి ఒకటే స్కూల్లో చదువుకునేటోళ్ళం. ఇది కూడా అటువంటి ప్రాంగణమే. ఈ ప్రాంగణంలో అన్ని కులాల వారు, పేద విద్యార్థులు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో హాస్టల్ నిర్మాణం కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ ఆ ప్లాన్ చూస్తుంటే అది ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా, ఎప్పుడు